మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ఈ కృపా వాక్యములను మనము ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ప్రియులారా, ఫాలో అవుతున్నారని నమ్ముతున్నాను. కొన్ని విషయాల్ని మనం తెలుసుకుంటూ తద్వారా దైవ ధ్యానం చేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములను చేస్తాడు. ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా వాక్యాంశము క్రీస్తు పుట్టుకొని గూర్చిన ప్రవచనాల నెరవేర్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకానికి పుడతాడని, ఈ లోకానికి మెస్సయ్యగా వస్తాడని, రక్షకుడిగా విమోచకుడిగా వస్తాడని అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. వారు ప్రవచించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ భూమి మీదకి ఏతించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి గమనించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 5వ వచనం చదువుకుందాం. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే ఏలైనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే రాజైన హేరోదు దినాల్లో యేసు ప్రభువారు జన్మిస్తారు. జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చి, మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన్ని పూజింపు వచ్చాము అని, ఆయన ఎక్కడ పుడతాడు అని అడిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలను పరిశీలించినప్పుడు మీకా ప్రవచించాడు, యేసు ప్రభువారు ఈ లోకానికి మెస్సీగా మోచకుడిగా వస్తాడని, అదేవిధంగా స్వల్పమైన యోధా బెత్లెహేమ్ అనే గ్రామంలో జన్మిస్తాడని ప్రవచిస్తాడు. ఒకసారి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పురాతన కాలం అంటే ఎప్పటి నుంచి? భూమి పుట్టినప్పటి నుంచి కూడా, ఈ సృష్టి ఆరంభమైనప్పటి నుంచి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా అంటున్నాడు మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని అంటున్నాడు. అంటే ఎప్పటికెప్పటికీ మరి నిరంతరము నిలుచువాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి తను ప్రత్యక్షపరుచుకుని మానవులు అందరికీ మరి అనేక రీతిలుగా మనం పాత నిబంధనలో చూస్తాం. దూతగా మరి ప్రత్యక్షమైనట్లు, లేకపోతే వాక్కుగా, దేవుని వాక్కుగా ప్రత్యక్షమైనట్లు, మరి సామెతల గ్రంథం వల్ల మనం చూస్తే కుమారునిగా ప్రత్యక్షత కలిగినట్లు, లేకపోతే జ్ఞానముగా ప్రత్యక్షత పరుచుకున్నట్లు మనం చూస్తాం యేసు ప్రభువారిని. కాబట్టి అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించారు. మోషే కూడా అంటాడు, నా వంటి ప్రవక్త మీలో నుండి పుడతాడు అని చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనానుసారంగా అది జరిగింది. మరి మీకా కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించాడు. అంటే యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అంటున్నాడు. అంటే బెత్లెహేము అనే గ్రామం అనేది చాలా స్వల్ప గ్రామం. ఆ గ్రామానికి పేరే లేదు, కానీ ఆ గ్రామంలో నుండే యేసు ప్రభువారు పుట్టాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జన్మమే చాలా తగ్గించుకుని వచ్చాడు. దేవాతి దేవుడు అయ్యుండి దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు, కానీ మరి మనుషుల పోలికగా పుట్టాడు. మరి దాసుని స్వరూపం ధరించుకుని ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభువారు. ఇది ప్రవచనాల నెరవేర్పు. ఎందుకంటే వారి ప్రజల నుండి ఆయన రక్షిస్తాడని లేఖనం తెలియజేస్తూ ఉంది. రక్షించడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు, పాపము నుండి నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి మరి ప్రవక్తలు ఏవైతే ప్రవచించారో అది నెరవేరింది. కొన్ని వందల సంవత్సరాల క్రితము మీకా ప్రవచించింది, ప్రభువారు పుట్టుక నెరవేరింది ఆయన ప్రవచనం ద్వారా. మనం గమనిస్తాం, యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని అంటున్నాడు. మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం, ఇశ్రాయేల్ నా ప్రజలను మరి పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని మత్తయి సువార్తలో తెలియజేయబడుతుంది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరియా కన్యకగా ఉన్నది, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చిందని మరి గబ్రియేలు దూత ద్వారా సమాచారం ఆమెకు తెలియజేసినట్లు మనం మత్తయి సువార్తలో, లూకా సువార్తలో చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు తెలియజేశారు.
మరి ఆ రీతిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని యెషయా ప్రవచించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శిశువు ఎలాంటి శిశువు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆయన భుజం మీద రాజ్యభారముండును అని అంటున్నాడు. మీకా ఏం ప్రవచించాడు? ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించేవాడు నీలో నుండి వస్తాడని చెప్పాడు. అనగా రాజ్యభారం ఆయన మీద ఉండునని యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన ఎలాంటి వాడు అంటున్నాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అంటున్నాడు. అవును, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తారు. మరి చనిపోయిన వాళ్ళు లేపాడు, తుఫాన్ని గద్దించినప్పుడు ఆగిపోయింది, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైన పెట్టాడు. మరి చూస్తే ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేశారు ప్రభువారు. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు, బలహీనుల పట్ల బలవంతుడిగా ఉన్నాడు, నిత్యుడగు తండ్రి అంటే ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు అని సమాధానకర్తగా అధిపతి అని చూస్తూ ఉన్నాం. ఆయన పీస్ మేకర్గా ఈ లోకానికి వచ్చాడు, అనగా సమాధానకర్తగా వచ్చాడు అని మనం లేఖనాలను బట్టి చూస్తూ ఉన్నాం. మరి దేవదూతలు పాడుతూ అంటారు కదా, ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టంగా ఉన్న వాళ్ళకి సమాధానం కలుగుతుంది. కాబట్టి మరి ఆయనకి ఇష్టలుగా ఎవరైతే జీవిస్తారో వారు ఎల్లప్పుడూ సమాధానంగా ఉంటారు. కాబట్టి ఈ రీతిగా ప్రవక్తలు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించిన ఆ ప్రవచనము నెరవేరింది యేసు ప్రభువారి విషయంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణం గురించి కూడా ప్రవచించారు, ఆయన పునరుద్ధానం గురించి ప్రవచించారు. మరి ఆయన మళ్ళా రెండోసారి రాబోతున్నాడు భూమి మీదకి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని తీసుకువెళ్ళబోతున్నాడు అనే ఆ ప్రవచనం కూడా ప్రవచించింది కూడా మరి నెరవేరబడబోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పుట్టుక నెరవేరింది. మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నెరవేర్చబడ్డది. మరి మరలా రెండోసారి ఎందుకు రానై ఉన్నాడో అది కూడా నెరవేరబోతుంది. కాబట్టి ఈ వాక్యము సత్యమైనది, ఇది అబద్ధం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా మరి అనేక మంది ప్రవక్తులు దేవుడు వారికి ప్రేరేపించడం ద్వారా ఈ వాక్యము రాశారు. కాబట్టి ఈ వాక్యం సత్యమైనది, మనం నమ్మాలి, ఆయన్ని అంగీకరించాలి. ఆయన రక్షకుడిగా, విమోచకుడిగా, సజీవుడిగా మనల్ని దేవుని ఉగ్రత నుండి, ఉగ్రత నుండి, నరకం నుండి తప్పిస్తాడని మనం నమ్మి ఆయన విశ్వాసం ఉంచినట్లయితే రక్షించబడతాం. తద్వారా ఆ పరలోకమందు మనం కూడా మరి నిత్యమైన ఆ రాజ్యంలో ఉండగలుగుతాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం మా హృదయంలో ఫలింపు చేయండి. మేము బలహీనమయ్యా, బలపరచండి. గొప్ప దేవుడు, కనికరం గల తండ్రి, మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినారు. అవునయ్యా, ప్రవచనాలు నెరవేరినాయి ప్రభా. మీ పుట్టుక గురించి మీరు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని ప్రవచన నెరవేరినాయి ప్రభు. అవునయ్యా, నీ వాక్యము సత్యమైనది ప్రభు. వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మమ్మల్ని మరలా తీసుకువెళ్ళటానికి ప్రభా మీరు రానయ్యున్నారు. కాబట్టి మేమందరం సిద్ధపడి తండ్రి విశ్వాసాన్ని కాపాడుకుంటూ అంతవరకు సహించేటట్లు కృప చూపించి మీ సన్నిధి మాకు తోడుగుంచి అల్పులమైన మమ్మల్ని మీరు బలపరిచి దీవించమని, మీ రాజ్యానికి ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని ఇక్కడ చేరమానుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనందరం. దేవుడు మీ అందరం దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.